రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ పొడిమే అగ్రిమార్ట్ కృష్ణారామరెడ్డిని. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం యూరియాకి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉందా, అసలు నానో యూరియా అంటే ఏమిటి, నానో యూరియా మీద రైతులకున్న అపోహలు ఏమున్నాయి, నానో యూరియా వాడడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి అనే అంశం గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాము. నానో యూరియా అంటే ఏమంటే ఒక నత్రజని అణువును 9 రెట్లు చిన్నదిగా చేసి, అంటే 10⁻⁻⁹ అంటారు దీన్ని. దీన్ని 9 అణువును, అంటే చాలా సూక్ష్మమైన అణువుని 9 రెట్లుగా చేసే 9 భాగాలుగా చేసి, అలాంటి నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన యూరియాని ఒక 500 ml బాటిల్లో పెట్టి 1 ఎకరా మీద స్ప్రే చేస్తే మనకు 1 బస్తా యూరియా వాడినంత ప్రయోజనాలు ఉంటుంది. ఎందుకంటే నానో యూరియా అనేది 80% పైగా మొక్క వాడుకుంటుంది. ఎందుకంటే మనం దీన్ని ఆకుల మీద నేరుగా పిచికారీ చేస్తాం, అంటే దీని యూజ్ ఎఫిషియన్సీ 80%. అదే సాంప్రదాయ యూరియా బస్తాలు, అంటే ఒక 50 కేజీల యూరియా బస్తాలో 48% నత్రజని ఉంటే, అందులో మొక్కకు ఉపయోగపడేది, అంటే 50 కేజీల బస్తా మనం వేసినప్పుడు కేవలం మొక్క 30 నుంచి 35% మాత్రమే తీసుకుంటుంది. అంటే 50 కేజీల్లో 30% అంటే కేవలం 15 కేజీల యూరియా మాత్రమే తీసుకుంటుంది. మిగతా యూరియా మనకి నేల కానీ, నీరు కానీ, వాతావరణం కానీ కాలుష్యం కావడానికి చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. దీనికోసమనే మన కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నానో టెక్నాలజీ ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశం కోసం భారతదేశ కంపెనీ ఇఫ్కో తయారు చేసిన నానో యూరియాని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇఫ్కో నానో యూరియా ప్లస్ అనేది 1 ఎకరానికి మనకి 500 ml, కేవలం 500 ml, అంటే ఒక యూరియా బస్తాలో ఎంతైతే నత్రజని మొక్కకు అందుతుందో అలా 1 ఎకరాకి సరిపోవాల్సిన నత్రజనిని, కావాల్సిన నత్రజని ఒక నానో యూరియా 500 ml బాటిల్ ద్వారా మనం మొక్కకు అందింపజేయవచ్చు. ఇదే కాకుండా దీని ద్వారా ఎటువంటి నీటి కాలుష్యం కానీ, నేల కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ జరగదు. రైతులు దీన్ని వాడుకోవడంలో ఇంకా ఉపయోగాలు ఏమంటే, దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, మనకు లేబర్ కాస్ట్ కానీ చాలా తగ్గుతుంది. అలాగే మొక్క దీన్ని ఉపయోగించుకునే శాతం పెరుగుతుంది. కాబట్టి రైతులందరూ నానో యూరియాను విరివిగా వాడి మనం అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.